డాక్టర్ని అడిగాను, సార్ ఎప్పుడు మనం రూమ్కి షిఫ్ట్ చేస్తున్నారు అని అంటే, చెర్రీ అయితే ఫైండ్ అవుట్ చేసేసుకున్నాడు అనమాట. చాలా పెయిన్ వస్తుంది, చాలా పెయిన్ వస్తుంది. సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్పాల్సిన టైంలో నేను బాధపడుతూ సంపాదించుకున్న డబ్బులన్నీ అయిపోయాయి. హలో అండి, అందరికీ నమస్తే. నాకు ఇప్పుడే మళ్ళీ ఐసీయూ నుంచి అప్డేట్ వచ్చిందనమాట. చెర్రీని ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకి షిఫ్ట్ చేశారు. సో నేనైతే అప్డేట్ ఇవ్వలేక వెంటనే అప్డేట్ ఇవ్వలేదు కదా, ఫస్ట్ అతన్ని కలవాలనే ఆ ఎగ్జైట్మెంట్తో ఆ ఎమోషన్తో వెళ్ళిపోయాను అనమాట. ఎలా ఉంది ఏందనేది ఫస్ట్ డాక్టర్తో మాట్లాడి అతన్ని చూపించలేదు అనమాట. డాక్టర్ పిలుస్తున్నారన్నారు. సార్ అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చూపిస్తూ ఇది ఇలా చేసాము, అది అలా చేసాము, ఇది మెనిస్కస్ ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, ఇన్ని స్టిచ్చెస్ వేసాము అని చెప్పేసి చాలా ప్రతి ఒక్క వీడియో క్లిప్ని చూపిస్తూ ఉన్నారనమాట. చాలా బాగా మాట్లాడారు డాక్టర్ గారు కూడా. అండ్ అతనికి ఎలా ఉందంటే, నేను ఇవన్నీ ఓకే బట్ అతనికి ఎలా ఉంది అని అడిగా. ఓ హీఈస్ ఫైన్, వెళ్ళి చూడొచ్చు మీరు అని చెప్పేసి ఇవన్నీ టాపిక్ అంతా తీసుకొస్తున్నారు. అక్కడ జరిగిందంతా నేను చెర్రీ దగ్గరికి వెళ్ళగానే చెర్రీ ఎలా ఇచ్చాడంటే ఎక్స్ప్రెషన్, అలా ఏదో చూసుకుంటూ ఉన్నాడు. నన్ను చూడగానే అని అన్నాడు. ఆ ఎక్స్ప్రెషన్తోనే నాకు ఓ మై గాడ్ హార్ట్ మెల్ట్ అయిపోయింది అనమాట నాకు. అంటే అతనికి అన్ఎక్స్పెక్టెడ్ అనమాట నేను వస్తాను అనేది. ఈజ్ ఫైన్ అనమాట, చాలా బాగా యాక్టివ్గా ఉన్నాడు. బట్ ఫుల్ అనెస్థీషియా ఇవ్వలేదంట. బట్ అక్కడ ఏంటంటే యూరిన్ ప్రాబ్లం ఏదో జరిగింది, నడుము నొప్పి అని చాలాసేపు పాపం బాధపడుతున్నాడు. చేయి పట్టుకొని చాలా పెయిన్ వస్తుంది, చాలా పెయిన్ వస్తుంది. చెర్రీ అయితే ఫైండ్ అవుట్ చేసేసుకున్నాడు అనమాట. నాకు యూరిన్ రాలేదు, అందువల్లే నాకు పెయిన్ వస్తున్నట్టుంది, లేదు అనుకుంటే వెంటనే మన డాక్టర్ సుధాకర్ సార్ కూడా వచ్చేసి ఫైండ్ అవుట్ చేసేసి వెంటనే అక్కడున్న చుట్టుపక్కల ఈ నర్సు వీళ్ళు ఉంటారు కదా, జూనియర్ డాక్టర్స్, వాళ్ళందరూ కూడా ఫాస్ట్గా రియాక్ట్ అయిపోయి చెర్రీకి ఇమ్మీడియట్గా హెల్ప్ చేసేసారు. అండ్ వేరే డాక్టర్ని పిలవడం కావచ్చు, చాలా బాగుంది సర్వీస్ అయితే. నేను చెర్రీని చూస్తున్నాను అనమాట. అబ్బా పెయిన్ అని అంటున్నాడు. ఈ సమయంలో నేను పక్కన ఉండలేను, అతను చిట్టి అంటున్నాడు. ఫైనల్గా ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసేసారు. ఆ డాక్టర్స్ కావచ్చు, అక్కడ ఉన్న చుట్టుపక్కల నర్సెస్, జూనియర్ డాక్టర్స్ కావచ్చు. అండ్ ఆ తర్వాత కూడా నన్ను లోపలికి పిలిచారనమాట డాక్టర్. ఇదమ్మా ఇది జరిగింది, అది జరిగిందని. మళ్ళీ నేను టెన్షన్ పడుతున్నానని అదే పనిగా పిలిచి, ఏం టెన్షన్ పడొద్దమ్మా, ఇది జరిగింది, సో ప్రస్తుతానికి అంతా సాల్వ్ అయిపోయింది, మీరు వెళ్ళి మాట్లాడొచ్చు అని మొత్తం చెప్పారు. వెళ్ళి మాట్లాడిన తర్వాత అవునమ్మా ఇది ఇలా జరిగింది, బట్ ఇక్కడ ఉన్న వాళ్ళైతే నాకు చాలా ధైర్యం చెప్పారు. నేను భయపడిపోతున్నాను, నీకోసం వెతుకుతున్నాను, బట్ ఓకే ఇక్కడ డాక్టర్స్ అందరు కూడా మేము ఉన్నాం, మీరేం టెన్షన్ పడద్దు, ఏం కాలేదు. అంటే ఒక చిన్న సూది గుచ్చేటప్పుడు, ఒక చిన్న ఇంజెక్షన్ కావచ్చు, ఈ ఏవైనా గుచ్చేటప్పుడు ఇది కొంచెం నొప్పి ఉంటుందని ముందుగానే అలర్ట్ ఇచ్చి మైండ్ ప్రిపేర్ చేసి చేస్తున్నారనమాట. సో అది చెర్రీ కూడా చాలా త్వరగా రికవర్ అవుతాడని అనుకుంటున్నాను. బికాస్ ఇక్కడ చాలా ధైర్యం చెప్తున్నారు చెర్రీకి. నేను మళ్ళీ లోపలికి వెళ్తే ఏం కాలేదు, అంతా ఓకే, ఇక్కడంతా బాగానే చూసుకున్నారు అన్నాడు. బట్ ఇంకోటి ఏంటంటే డాక్టర్ని అడిగాను, సార్ ఎప్పుడు మనం రూమ్కి షిఫ్ట్ చేస్తున్నారు అని అంటే, ఈ నైట్ అంతా ఇక్కడే ఉంచుకుంటామమ్మా, బికాజ్ ఇది ఎనెస్థీషియా తగ్గే కొద్దీ పెయిన్స్ అవన్నీ స్టార్ట్ అవుతాయి, అలాంటి టైంలో మీకు వార్డ్లో అంత ఎమర్జెన్సీ దొరకదు నైట్ టైం కాబట్టి, సో నైట్ అంతా ఐసీయూలో ఉంచుకుంటాము అండ్ మార్నింగ్ షిఫ్ట్ చేస్తాము చూసుకొని అని అన్నారు. బట్ నైట్ అంతా కూడా నాకు చెర్రీ పక్కన లేకపోతే నిద్రపోవడం అనేది నాకు చాలా కష్టము. ఎలాగో ఇంకా చెర్రీ కోసమే కదా వాళ్ళు చెప్తున్నారు, మన కోసం చెప్తున్నారు అని, ఓకే సార్ ఇంకా ఏం చేయలేం కదా అని అనుకున్నాను. బట్ ఫేస్ అయితే నాది చాలా చిన్నది అయిపోయింది, అరే ఇప్పుడు కాదా అన్నట్లుగా. బట్ ఎనీహో అతను రేపు మార్నింగ్ వచ్చాక మళ్ళీ మనం వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్ అండి. సో చెర్రీని అయితే రూమ్కి షిఫ్ట్ చేసేసారు. సో మొత్తానికి ఇలా చూస్తుంటే నాకు నిజంగా చాలా చాలా బాధగా ఉంది. అదే బాధపడుతూ వీడియోలు అయితే అసలు వద్దు. ఆల్రెడీ సెంటిమెంట్ వీడియోలు అని చేసుకుంటాను, మళ్ళీ ఇక్కడ కూడా సెంటిమెంట్ దేనికని. సో ఈ కాళ్ళు కదపడం అవన్నీ కూడా కొంచెం కష్టంగా ఉన్నాయి చెర్రీకి. ఇలా ఒక ఆల్మోస్ట్ 4 to 6 weeks అంట. నేను ఒక అట్లా చూపిస్తుంటేనే నేను తట్టుకోలేకపోతాను. అంతా అందరికీ ఒక టైం వస్తుంది, అది బ్యాడ్ టైమా గుడ్ టైం అయితే గుడ్ టైం పరంగా కొన్ని రోజులు ఉంటుంది, బ్యాడ్ టైం పరంగా కొన్ని రోజులు ఉంటుంది. సో గుడ్ టైం వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవడం అనేది మంచి విషయం. బ్యాడ్ టైం అన్నప్పుడు దాన్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా దానికి లొంగిపోవాలి, బ్యాడ్ టైంకి లొంగిపోవాలి. నువ్వెంత నేనెంత అని చెప్పేసి దాన్ని ఓ రేంజ్లో తీసుకొని మనల్ని ఎవరో కుళ్ళుగా మన మీద ఏదో కుళ్ళు పెట్టుకున్నారు, మనల్ని ఎవరో జలసి పడ్డారు, సో దట్ మనకి దిష్టి పెట్టారు, అందుకని మనం ఎలా అయిపోయాం. నిజం వాట్ ఎవర్ అయ్యి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు,
బట్ మనం ఏం చేయాలి, దానికి ఏదైతే నెక్స్ట్ స్టెప్ ఉంటుందో అది చూసుకోవాలి, కానీ బాధపడకూడదు. నిజంగా నేను బాధపడిన విషయం అయితే ఒకటి ఏంటంటే, ఆ అమ్మాయిని నేను చూసుకున్నప్పుడు నేను ఎంతైతే సఫర్ అయ్యి ఇలా అనుకున్నానో, ఇంత సఫరు ఇప్పుడు తను కూడా పొందాల్సి వచ్చిందండి. లైక్ అది కూడా ఆ అమ్మాయి ఎట్లా అంటే బేబీని ఎత్తుకోలేకపోతుంది. సో కష్టపడి ఏదో వీడియోల కోసం కొంచెం బెటర్గా ప్రెషర్ తీసుకొని అప్పటికప్పటికి ఒక 1 అవర్ అయితే ఎత్తుకోగలదు. అంతకంటే ఎక్కువసేపు ఎత్తుకోలేదు కాబట్టి ఇంట్లో పనులు చేసుకుంటూ, నన్ను చూసుకుంటూ, పాపను చూసుకుంటూ, మా అమ్మని చూసుకుంటూ అంతా బెటర్గా ఉండేది. ఇంతకు ముందంతా బాగుండేది అనమాట. ఇప్పుడు మమ్మల్ని చూసుకునే మా అమ్మ ఏదైతే ఉందో తనకి కొంచెం ఇట్లా హెల్త్ ఇష్యూ రావడం, తన రికవరీ అవ్వడానికి కొంచెం టైం తీసుకోవడం, అండ్ ఆల్సో నెక్స్ట్ వెంటనే తనకి సర్జరీ అవ్వడం, దాని తర్వాత వెంటనే ఇప్పుడు నాకు సర్జరీ అవ్వడం, ఇంకెవరికి ఏమవుతుందనే భయంతో ఉన్నాం. కాకపోతే ఈ భయం అనేది దానికి నిజంగా భగవానుడు కాపాడతాడనే ధైర్యంతోనే ఉన్నాం. ఎవరికైనా ఎటువంటి పాజిటివ్ అయినా ఎటువంటి నెగిటివ్ అయినా ఏది ఉన్నా కూడా అది కొంతకాలమే. పాజిటివ్ని మంచిగా వాడుకోవాలి, నెగిటివ్కి లొంగిపోయి ఆ పాజిటివ్ మళ్ళీ వచ్చేటట్టుగా మనం ఎప్పుడు ధర్మం వైపే ఉండాలనేది నా సై. మేమెవరు అన్యాయం చేయాలా, ఎవరికి మోసాలు చేయాలా, ఎవరికి ద్రోహం చేయాలా, సో దట్ నాతో ఉన్న వాళ్ళందరూ బాగుంటారు, నేను బాగుంటాను. ఈ సమయం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి వచ్చేది, చాలా గొప్ప గొప్ప వాళ్ళకే వచ్చేది. ఈ టైం నాది ఏదైతే ఉందో ఇప్పుడు నా ఈ బ్యాడ్ టైం తర్వాత నేను ఇంకా గుడ్గా ఇంకా గొప్పగా అవుతాననే ఆశతో ఉన్నాను. ఖచ్చితంగా నాది సెట్ అయిపోతుంది. అలానే రాబోయే కాలంలో నా బేబీని మంచిగా తయారు చేసుకొని గొప్పగా అది మంచిగా ఒక మంచి ప్లేస్కి వెళ్ళేటట్టుగా నేను ప్రిపేర్ చేసుకుంటాను. ఇది నాది మ్యాండేటరీ అండి. బేసిక్గా ఇది ఏంటంటే మెనిస్కస్ డిస్కాయిడ్ అని చెప్పేసి పుట్టకతోనే కొంతమందికి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ లాగా వచ్చి ఉంటుంది అనమాట. ఇప్పుడు బయటపడింది. ఎందుకంటే నేను అప్పుడప్పుడు క్రికెట్ ఆడుతూ ఉంటాను, నాకు బాగా ఇష్టం కాబట్టి కొంచెం మైండ్ ఫ్రీ చేసుకోవడం కోసం ఇలా ఆడుతూ ఉంటాను. అందుకోసం మెనిస్కస్ డిస్కాయిడ్ వచ్చింది. ఆ డిస్కాయిడ్లో సుధాకర్ సారు సూపర్ అసలు. అంటే అలానే మంచి మోటివేషన్తో చాలా పెద్ద సమస్యని కూడా తనకున్న ఎక్స్పీరియన్స్తో సింపుల్గా కట్ చేసి ఇలా ఉంటుంది అని తన ఎక్స్పీరియన్స్లో తన లైఫ్లో జరిగిన కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్స్ తీసుకొని ఇలా ఉండేది అలాగా, అలా ఉండేది ఇలాగా, సో ఇదేం లేదు ప్రతి ఒక్కరికి ఇలా ఉంటుందని చెప్పి మంచిగా మోటివేట్ చేయడం కావచ్చు, చాలా బాగుంది. బేసిక్గా నేను చాలా మందిని మోటివేట్ చేస్తాను. ఇన్ ద సెన్స్ నేను ఇన్స్పైర్ అయిపోయాను అనమాట. నాకు చాలా బాగా నచ్చాడు ఆ డాక్టరు. తన దగ్గర ఈ సర్జరీ చేయించుకున్నాను. అండ్ నాకైతే మాత్రం సూపర్గా అనిపించింది ఒక సింగిల్ లైన్లో అయితే. అండ్ ఇది చాలా తొందరగా రికవర్ అయిపోతావు నువ్వు అని చెప్పి ఒక సింపుల్ స్టెప్స్ చెప్పాడు. అలానే ఫిజియోథెరపీ కావచ్చు, ఇవన్నీ నీకు త్వరగానే అయిపోతాయి. నీట్గా నువ్వు త్వరగా నీ పని నువ్వు చేసుకోవచ్చు. నీ వర్క్ ఆపుకోవాల్సిన అవసరం అంటూ ఏముండదు. కాకపోతే పూర్తి జాగ్రత్త ఈ లెగ్ మీద మాత్రం ఉంచి నువ్వు ఏం పైన చేసుకోవచ్చు హ్యాపీగా అని చెప్పాడు. అండ్ త్వరగా తగ్గిపోద్దని అయితే నమ్మకం నాకు ఉంది. అట్ ద సేమ్ టైం 14 days తర్వాత కుట్లు ఏవైతే ఉన్నాయో అవి తీపించుకోవడానికి రమ్మన్నాడు.